నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సివిల్ సప్లైస్ గోడాంలను సందర్శించిన ఏపీ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. జూన్ 12 నాటికి తెనాలి మండల పరిధిలో గృహ నిర్మాణాలు పూర్తి. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను జయప్రదం చేయాలి. ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపు. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మోదీ పర్యటనకు సంబంధించి కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ పర్యటన విజయవంతం చేయాలని నాయకులకు ఎమ్మెల్సీ బీటీ నాయుడు దిశానిర్దేశం చేశారు. తెనాలి నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మోదీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకులు శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు లెజెండ్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు ఎంతో గౌరవంతో మనం పిలిచిన వెంటనే ఎన్నో మీటింగ్లు హాజరై మరి డెల్టా టైగర్గా పిలుపడుతున్నటువంటి ఆలపాటి రాజుగారిని మన ఎమ్మెల్సీ కోసం మనం అందరూ కష్టపడ్డాము. నాకు తెలిసి జాతీయ రికార్డు అనుకుంటాను. 82,000 మెజారిటీతో మీ అందరూ కష్టపడి గెలిపించారు. తెనాలికి ఒక్క ఎమ్మెల్సీ కాదు 2 ఎమ్మెల్సీలు వచ్చాయి. గెలిపించినందుకు నాకు కూడా ఎమ్మెల్సీ వచ్చింది. 2 ఎమ్మెల్సీ అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆయన మీరందరూ 82,000 మెజారిటీ అంటే చిన్న విషయం కాదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మామూలు కాదు. అంతా డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంఏ, పిహెచ్డి పెద్దవాళ్ళంతా ఆఫీసర్స్, ప్రొఫెసర్లు అందరూ కూడా అంత మెజారిటీ వచ్చిందంటే మరి ఎన్డీఏ బలం ఏంటో శత్రువులు తెలిసింది. తెనాలనే 30,000 ఫస్ట్ తెనాలతో స్టార్ట్ చేశారు. 30,000 మంది తెనాలకే ఫిక్స్ చేశారు. కారణం ఏంటంటే మీరు 82,000తో ఎమ్మెల్సీ గెలిపించారు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ జనాలు తరలించాలనే చాలా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ 30,000తో స్టార్ట్ అయ్యి అన్నీ ఇంకా నియర్ బై వాటికి 25, 30, 20 ఈ రకంగా ఫిక్స్ చేసుకుని మనం పెట్టారు. దీనికి సంబంధించి మన టార్గెట్ 30,000. ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలు కానీ మీరు కానీ 30,000 అనేది నథింగ్. అయితే ఎండాకాలం 40 degrees ఉంది. దానికి సంబంధించిన ఏం చేయాలనేది కూడా మీ అందరి సలహాలు సూచనలు ఇస్తే తగు జాగ్రత్త తీసుకుని ఏదైతే 30,000 మంది టార్గెట్ ఇచ్చారో దాన్ని తగ్గకుండా, ఎందుకంటే పెద్దలందరూ కూడా మనం జనాల వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా జనాలు మాత్రమే 30,000 మందిని తీసుకొస్తారు అనేది కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. మన టార్గెట్ అయితే 30,000 మంది తగ్గకుండా ఏ విధంగా చేయాలనేసి ఈ యొక్క సన్నాహ ప్రిపరేషన్ మీటింగ్ వచ్చేసినటువంటి మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారి సభను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమానికి భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 సక్సెస్ కావాలంటే మనం జనాన్ని తరలించి ఆ జరగబోయే సమావేశాన్ని భారీ సూపర్ సక్సెస్ చేసినప్పుడు ఇక మోడీ గారి యొక్క ఆనందంతో ఇప్పటిదాకా ఇచ్చిన నిధుల కన్నా ఇంకా అదనంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు మీ అందరికీ తెలిసినవే. నేను చెప్పేది ఏంటంటే మరీ ముఖ్యంగా ఎండాకాలం ఎక్కువగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, కూటమి నాయకుల అందరూ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన కుద్దూస్ గారికి, మనం ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మన కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉంటే ఏ విధంగా మనం
జెండా అయినా ఇంకొక వేరే రకాలైన ఇబ్బందులు వచ్చినా మనం ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళి మన పనిని మనం పూర్తి చేస్తామో అదే రకమైన కట్టుబాటుతోటి కార్యక్రమం పూర్తి చేసి రేపు జరగబోయే మీటింగ్కి భారీ స్థాయిలో తెనాలి నుంచి మరి ఆర్పాటి రాజా గారు ఇటు అటుపక్క నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు. వారి ఇరువురిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తెనాలి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనాన్ని తరలించిన మరి కూటమి నాయకులందరికీ మరి వాళ్ళు అక్కడ మీటింగ్లో దద్దరిల్లేటట్టుగా వారి పేరు రాగానే మన తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో ఎక్కి వారి యొక్క భోజన వసతులు అన్నీ సక్రమంగా కార్యక్రమం తీసుకొని ఒక్క వ్యక్తికి మినిమం 6 నుంచి 8 లీటర్లు వాటర్ కావాల్సి వస్తుంది. ఎండాకాలం ఎక్కువ టైం పడుతుంది. అక్కడ మధ్యాహ్నం భోజనం టైంలో వీళ్ళు భోజనం చేయడానికి కానీ లేకపోతే అనేక కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి బస్సుకి భారీ స్థాయిలో మన కార్యకర్తల్ని వాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా డోక్రా మహిళలు కావచ్చు, పార్టీ మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరినీ అక్కడికి తరలించి తీసుకొని మళ్ళా తెనాలి నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి సంబంధించిన అక్కడి నుంచి వస్తారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంటి దగ్గర దించే వరకు ఆ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమం ఆ విధంగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు జనాలకు నమ్మకం కలిగించాలి. లేదు చాలా పెద్ద కాంట్రాక్టర్లు అవసరం అక్కడ, కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి కాంట్రాక్టర్లు అవసరం అక్కడ. వాళ్ళకి నమ్మకం కలగాలంటే, ఆ నమ్మకం కలిగించాలంటే ఏదో మళ్ళీ పెద్ద కార్యక్రమం చేసి ఆ వ్యక్తులే వచ్చి అక్కడ మేము ఉన్నామని చెప్తే తప్పితే కొన్ని పనులు కావు. ఇలాంటి సందర్భంలో అందుకనే దానికి పేరు కూడా ఇందాక వచ్చేటప్పుడు చూసాము, ప్రారంభోత్సవం, పునర్నిర్మాణ ప్రారంభోత్సవం పెట్టారు. జనరల్గా ఇలాంటి ఉండవు. ఒకసారి ప్రారంభోత్సవం చేసిన తర్వాత అది మంజాన్ని గడియాలు కొట్టుకుని కొంత చెప్తే మళ్ళా దానికి రీ ఓపెనింగ్ అనేది అలాంటి ఉండవు. కానీ మన పరిస్థితులు ఇక్కడ ఆంధ్ర పరిస్థితులు వేరు, జరిగినటువంటి గమనకాండం వేరు. కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం ప్రజల్లో కనిపించడం కోసం చేశారు నేనైతే భావిస్తున్నాను. సో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి సభ కాబట్టి ఖచ్చితంగా మన వంతు పాత్ర పోషించాలి. దగ్గరలో ఉన్నాం మన నియోజకవర్గాలు ఇవన్నీ కూడా అన్న చెప్పినట్టుగా కర్నూలు నుంచి అనంతపురం నుంచి మనం జనం రావాలంటే కొంచెం కష్టతరమైన, అందులో సమ్మర్ ఇప్పుడు 40 degrees 45 మధ్య నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో దగ్గరున్నటువంటి మనమే అక్కడికి వెళ్ళి మన సంఘీభావం తెలియదు. ఎందుకంటే దాదాపు అందరం కూడా అమరావతి ఉద్యమం ఇదే రాజధాని అని చెప్పేసి టెంట్లేసిన దానికి అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్న అందరం కూడా ఏదో సందర్భంలో వెళ్ళి సంఘీభావం తెలియపరచేవాళ్ళం. మరి ఆ రోజు మనం రాజధాని కాపాడుకోవడానికి చేసినట్లుగానే ఇవాళ కూడా అంత పెద్ద ఎత్తున జనం అక్కడ కనిపిస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి పెద్దలకు కూడా వెళ్ళే మనమే తప్పు చేసామని భావన కలిగి వాళ్ళు కూడా పునరాలోచనలో పడి ఈ పునర్నిర్మాణానికి చాలా ఎక్కువ మొత్తంలో సహాయం చేస్తారని ఒక ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారని నేనైతే నమ్ముతూ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజిద్ జిలానీ సమోన్ మంగళవారం తెనాలి విచ్చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంగళవారం తెనాలి మార్కెట్ యార్డ్లోని సివిల్ సప్లైస్ గోడంలోని సన్నబియ్యం సరఫరా ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ సక్రమంగా జరగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ వి శ్రీలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్రావు తదితర సిబ్బంది ఉన్నారు. కాకినాడ సార్ మినిస్టర్ గారు ఆపిచ్చేసారండి.
తెనాలి మండల పరిధిలో ఉపాధి హామీ పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ వారం 4,000 లక్ష్యంగా నిర్ధారించుకోగా 1,500 మాత్రమే చేరుకోగలిగామని ఆమె తెలిపారు. కొలకలూరు, పెదరావూరు, అంగలగుదురు, ఆఫ్పేట, నందివెలుగు పంచాయతీలలో కాలువల్లోకి నీరు రావటం వల్ల పనులు సాగటం లేదని, అందువల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని ఆమె వివరించారు. పనులను సక్రమంగా పూర్తి చేసిన వారికి నగదు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. వేతనాలను కూడా ఏప్రిల్ నుండి పెంచడం జరిగిందని, దానికి అనుగుణంగానే వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మనకి ఇప్పుడు మండల పరిషత్ల కింద ఎన్ఆర్జీఎస్లో మ్యాండేట్స్ జనరేట్ చేస్తూ ఉన్నాం. వర్క్ అనేది బాగా జరుగుతూ ఉంది. మనం ఈ వీక్ 4,000 మ్యాండేట్స్ టార్గెట్ రైజ్ చేశాము. కానీ ఇప్పటికీ మనకి ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి 1,500 మాత్రమే వచ్చారు. దానికి కారణం అంగలకుదురు, పెదరావూరు, కొలకలూరు, నందివెలుగు, హాఫ్పేట ఈ 5 పంచాయతీల్లో కెనాల్స్లోకి వాటర్ బాగా వచ్చేయడం వల్ల అక్కడ మేము పని కల్పించలేకపోయాం. డిమాండ్ అయితే రైజ్ చేశాము. సో ఈ వాటర్ కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మ్యాండేట్స్ పెంచడం జరుగుతుంది. నేను కూడా ర్యాండమ్గా వెరిఫై చేసేటప్పుడు ఎక్కడైతే అంటే మెజర్మెంట్స్కి అనుగుణంగా పని చేయట్లేదో దానికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తేనే పేమెంట్ అనేది కూడా చేస్తున్నాము. ఇప్పుడు అమౌంట్ కూడా మొన్న ఏప్రిల్ నుంచి పెరిగింది. 307 రూపాయలు ఇస్తున్నారు. 7 రూపాయలు ఎక్స్ట్రా అనేది పెంచడం జరిగింది గవర్నమెంట్ కూడా. దానికి అనుగుణంగానే పని చేయవలసిందిగా మేము వేజ్ సీకర్స్ను కోరుతా ఉన్నాము. వేసవిలో అపరాలు సాగు చేసినచో భూమి సారం వృద్ధి చెందుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. పచ్చరొట్ట విత్తనాలు రాయితీపై సరఫరా చేస్తామని తెలిపారు. అదేవిధంగా అవసరమైన వారికి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రేమ్ సాగర్ తెలిపారు. అపరాలు మినిమం మా వ్యవసాయ శాఖలో 50% EVN8 అనేది ఇస్తున్నాము. కానీ EVN8 విత్తనం అనేది మీ రైతులు కోరుకోవటం లేదు. PU31 కోరుకుంటాం. మీ దగ్గర PU31 ఉంటే ఈ ఎండకి పంట రాదు. కానీ భూసారానికి మాత్రము అపరాలు చేసుకుంటే దాంట్లో వేరే బుడిపల్లో నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి భూమికి చాలా హాయిగా రిలాక్స్ అవుతుంది. కాబట్టి మీరందరూ వేసవిలో అపరాలు వేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మా వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు 50% రాయితీపై ఇస్తాము. మీరు ఇండెంట్ ఆల్రెడీ పెట్టున్నాము. ఇంకా రైతు సోదరులకు ఎక్కువ కావాలంటే ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలిపితే మేము 50% రాయితీతో మీకు అందిస్తాము. జీలుగా 1 కేజీ 61 రూపాయలు, అదే జనుమ 54 రూపాయల 50 పైసలు, పిల్లి పెసర 90 రూపాయలు. కాబట్టి జీలుగా ఎకరాకి 12 కేజీలు వాడతారు, జనుమ ఎకరాకి 16 కేజీలు వాడతారు, పిల్లి పెసర 8 కేజీలు వాడతారు. కాబట్టి రైతు సోదరులు, ఎందుకంటే మనం పోయిన జొన్నకి మొక్కజొన్నకి విపరీతంగా యూరియా వేసేస్తున్నాం, కాంప్లెక్స్లు వేసేస్తున్నాం. భూమి చాలా చట్టుబారిపోయింది. ఇంకా పండతాయో పండవ అనేది ఇంకా 10 సంవత్సరాలకి డౌట్గా ఉంది. కాబట్టి ప్రతి రైతు, కౌలు రైతు అయినా కానీ, ఎక్కువ కౌలు రైతులైనా కూడా సొంత రైతులను ఒప్పించుకొని జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ఒక్కొక్క రైతు సేవా కేంద్రంలో 50 మట్టి నమూనాలు తయారు చేస్తున్నారు. ఆ మట్టి నమూనాలకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది. సొంత రైతులకి ఆధార్ కార్డు లాగా 13 అంకెల యూనిక్ కార్డు మీకు మెసేజ్ వస్తుంది. దర్యాప్తు అయిపోయింది 60%, ఇంకా 40% ఉంది. రైతు సోదరులు, సొంత రైతులు మీరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి మండల పరిధిలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, తెనాలి మండలంలోనే 575 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అందులో 150 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని, జూన్ 12న పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశాలు చేయనున్న నేపథ్యంలో కొలకలూరు గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పనులను ముమ్మరం చేసినట్లు ఆమె తెలిపారు. తర్వాత హౌసింగ్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఇంతకుముందు ఎవరైతే కట్టుకోకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నారో, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేకుండా మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెయిన్గా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ అదనంగా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, బీసీలకి 50,000, ఎస్టీలకు 75,000 ఇవ్వడం జరిగింది. మన మండలంలో 548 మందికి ఇది ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంట్లో 158 మంది స్టార్ట్ చేసేసారు వర్క్ కూడా. జూన్ 12న ఈ కంప్లీటెడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇనాగ్రేషన్ కూడా మొదలు పెట్టాలని చెప్పిన నేపథ్యంలో కొలకలూరుని మేము యూనిట్గా తీసుకున్నాము. ఏదో ఒక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి, కొలకలూరులో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు కాబట్టి అక్కడ మనం యూనిట్గా చేసుకొని ఒక
ఒక మోటోతో ఈ 12వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలనే మోటోతో అక్కడ వర్క్ అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. 12 లోపల కనీసం ఒక 10 నుంచి 15 హౌసెస్ కొలకలూరులో మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేయించి ఆ రోజు ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేయడం జరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు ఇకపై ప్రభుత్వం డిజిటల్గా అందించనున్నట్లు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో అందిస్తుందని, సీనియర్ సిటిజన్ కార్డును ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే పొందవచ్చునని, ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందొచ్చన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉండదన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్కి డిజిటల్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రణాళిక ఉంది కాబట్టి దానికి సంబంధించి మన సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళ డేటా అంతా ఏపీ సేవా పోర్టల్లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ బ్లడ్ గ్రూప్ ఆన్లైన్ చేస్తారు, ఫోన్ నెంబరు, ఇతరత్ర డీటెయిల్స్, వాళ్ళ ఏజ్ ఏంటి అవన్నీ కూడాను చేయడం జరుగుతుంది. దానికి గాను వీళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళి తిరిగి వస్తున్నారు అంటే దాని మీద అవగాహన లేకుండా. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ అంటే లైక్ వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఒకటి, ఆధార్ కార్డు, ఇవన్నీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా డిజిటల్ అసిస్టెంట్ అది ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి మీకు అందరికీ తెలిసిందే. మెడికల్కి వెళ్ళినప్పుడు ఏదైనా టెస్టులు జరిగేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ప్రయాణాల్లో కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జెస్లో 50% అలాగా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఈ సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గరికి మీరు ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆ కార్డు కూడా ఇమీడియట్గా ప్రింట్అవుట్ తీసేసి మీకు ఇస్తారు. మీరు దాని తర్వాత లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. మే 2వ తేదీన భారత ప్రధానమంత్రి అమరావతి పునర్నిర్మాణం కోసం అమరావతి రానుండగా అమరావతి పునర్నిర్మాణ వేదిక వద్ద ప్రదర్శించేందుకు ఐరన్ స్క్రాప్తో అమరావతి అక్షరాలతో కూడిన భారీ పెడస్టల్ని తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తీర్చిదిద్దారు. అమరావతి పునఃప్రారంభకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమరావతి నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు అక్షరాలను ఐరన్ స్క్రాప్తో రూపొందించారు. పెడస్టల్కి ఒకవైపు గౌతమ బుద్ధుడి ఐరన్ స్క్రాప్ విగ్రహం, బుద్ధుని విగ్రహం పక్కన నరేంద్ర మోదీ ఫైబర్ గ్లాస్ విగ్రహం, మోడీ విగ్రహం పక్కన స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన మేక్ ఇన్ ఇండియా సింహం విగ్రహాన్ని, పెడస్టల్కి మరొక వైపున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఐరన్ స్క్రాప్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఐరన్ స్క్రాప్లో సైకిల్ను, పార్టీ గుర్తును ఏర్పాటు చేశారు. ఈ భారీ శిల్పాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఏర్పాటు చేయగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తమ శిల్పకళా నైపుణ్యం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో 30 మంది స్టాఫ్తో రేయింబవలు శ్రమించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ ఐరన్ స్క్రాప్ పెడస్టల్తో కూడిన విగ్రహాలను తయారు చేశామని, అమరావతి పునర్నిర్మాణం పట్ల ఆ ప్రాంత శిల్ప కళాకారులుగా ఆనందంతో ఈ కళాఖండాన్ని రూపొందించామని, వీటిని అమరావతిలో ప్రదర్శించేందుకు సృజనాత్మకత మరియు సాంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు సహకరించారని, ఈ సందర్భంగా వారికి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక 20 రోజుల కిందట వార్త చూసాం. ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి. అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతో ఆ వార్త 20 రోజుల కిందట చూసాం. 20 రోజుల నుంచి మా వర్కర్స్ 20 మంది మేము రేయింబవళ్ళు శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి. ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని, తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా
ఆ పెడస్టల్ని 20 రోజులు శ్రమించి అది ఒక 100 సంవత్సరాలు చెక్కుచేదని విధంగా హార్డ్ మెటీరియల్ మెషినరీ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాం. కానీ ఇది అక్కడ పెట్టాలంటే అది సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళాలి కాబట్టి మేము 2 రోజులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, అలాగే నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే వారు బిజీగా ఉన్నందువల్ల మాకు అందుబాటులోకి రాలేదు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మరి కల్చరల్ డైరెక్టర్ గారికి, కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాము. తేజశ్రీ మేడం కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి, అలాగే కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖరారుకారులు కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఇటీవల కళారత్న ఇచ్చాము. మంచి కళాకారుడు, అతని ప్రదర్శన మనం ఏర్పాటు చేయాల్సిందని చెప్పి వాళ్ళు సంబంధిత అధికారులను పంపించి ఈ ప్రదర్శన అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసి మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి వెంకటేశ్వరరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న అవార్డు తీసుకున్నారని, వీరు పద్మశ్రీ కూడా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కళలకు కాణాచేనటువంటి తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులైనటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు. ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది నాడు అందుకోవడం జరిగింది. ఇంకా వారికి పద్మశ్రీలు లేకపోతే పద్మభూషణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి చూడాలి చాలామంది, ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని. ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు ఆయన కలిసి వేస్ట్ ఏమంటారు తన మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది. అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ లేకపోతే ఢిల్లీ కానీ వారు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా పెద్ద పెద్ద శిల్పాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద శిల్పాలు ఈ రోజున మనమంతా కూడా ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు. అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరు ఆర్డర్ ఇవ్వకుండానే ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందు ఒక ఆలోచన ఉంది ఆయనకి. అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరైనా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు. ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది చాలా పెద్ద బోర్డు లాంటిది, దాని మీద అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు, అటు పక్కన బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ 3 కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు అంతకుముందు కూడా మోడీ గారు ఫౌండేషన్ వేశారు కాబట్టి ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసింది నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన వరకు వచ్చింది. కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళలకు కాణాచి తెనాలికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్న కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు రవిచంద్ర శ్రీహర్షులను అభినందించారు. రవిచంద్ర నిరంతరం కొత్త తరహా విగ్రహాలను తయారు చేసి దేశ విదేశాల ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నామని, ఇలాగే ఈ ప్రాంతానికి తమ ద్వారా కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తామని అన్నారు. వాస్తవ్యులు కాటూరు శిల్పశాల నుండి అమరావతి నగర పునర్నిర్మాణ పథకంలో భాగంగా ఈరోజు తెనాలి నుంచి ఒక అద్భుతమైన బోర్డు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ, అట్లాగే ఆయన నిర్వచించినటువంటి ఆయన అభిలాష కొద్దీ మేక్ ఇన్ ఇండియా లయను, ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వగేరా కూడా బొమ్మలన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక మనకి శుభసూచన. ఎందుకంటే మరి అమరావతి నగర నిర్మాణం 5 సంవత్సరాలు లేట్ అయిన సందర్భంగా మళ్ళీ మంచి రోజులు వచ్చిన అందరూ అనుకుంటున్నాం, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో మా దగ్గరలో ఉంది కాబట్టి మరి పునర్నిర్మాణం జరిగి అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మరి మా మిత్రుడు కాటూరి శిల్పశాల వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర, హర్ష వగేరా అందరూ కూడా సమిష్టి కృషితో, వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ తయారైన అతి తక్కువ టైంలో తయారు చేశారు, చాలా శ్రమపడి.
కేవలం మార్కులే ప్రామాణికంగా కాకుండా విలువలతో కూడిన విద్యాబోధన అవసరమని పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పట్ట ప్రధానోత్సవం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ సామల లక్ష్మణబాబు అధ్యక్షత వహించగా కొత్త సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బారావు, కోడూరు రమాదేవి, ఎర్రంశెట్టి హనుమంతరావు, డాక్టర్ అవ్వారు లత తదితరులు మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. X for syllabdi. Haripriya. Durga Venkata. C.H. Kusumita. Okay. తిరుపతిలో ఆ అందరు కోవిలలో సరస్వతి శిశు మందిర్ సుల్తానాబాద్ రెండవ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం. మా విద్యార్థులు సంవత్సరం పాటు కృషి చేసి విజయవంతంగా ఆయా తరగతుల్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సంఘటిత శక్తిగా మనం ఎలా ఎదుగుతాం, తల్లిదండ్రులు, మాతాజీలు, విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మనకి విజయం సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ రుజువు చేసుకున్నాం. విద్యాభారతి గురించి సరస్వతి శిశు మందిర్ ఎన్ని ఉన్నాయో సుబ్బారావు గారు మీకు విశ్లేషించారు. దేశం మొత్తం మీద ఎన్ని ఉంటాయి, దాని విలువ తెలుసుకోవాలి మనం. అలాగే డాక్టర్ సాంబశివరావు గారు ఇస్రో శాస్త్రవేత్త, నాసాలో కూడా పనిచేశారు. అంత గొప్పతనం అది మీకు పిల్లలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నాసా అంటే ఏంటి, ఇస్రో అంటే ఏంటో. అంటే అది ఆయనకి కొన్ని నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే వారు మన పక్కన చదవడంలో చదువుకున్న అనంతపురంలో చదువుకున్నామని చెబుతున్నారు. నేను అట్లాగే ఎట్లప్పలే స్కూల్లో చదివా, వారు విజయసరకారు చదివారు, నేను విజయసరకారు చదివాము. ఇక్కడ చదివిన మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చెప్పి మనం పెద్దలు చెప్పుకుంటారు. అదేవిధంగా మీరందరూ కూడా ఎంత గొప్ప అవుతారో కూడా చెప్పారు సంవత్సరాలు గారు. ఎంత గొప్ప అవుతారో మీకు ఊహించలేరు మీరు. అంటే అయితే ఏం కావాలి, దాన్ని బేసిక్గా మన ఇంట్లో నుంచి పద్ధతులు, సంస్కారం, పిల్లలకి మంచి ఇది ఇవ్వటం, చదువుతో పాటు మీరు కూడా సంస్కారం చెప్తే వాళ్ళు మనకన్నా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు మీ పిల్లల బుద్ధిగా పడక్కర్లా, క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ ఈజ్ కామన్, చేయలేకపోవడం కామన్. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, నాకు కుదరకపోవచ్చు, నా పక్క వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు. కానీ ఎవెన్చువల్లీ మేమందరం నేర్చుకోగలుగుతాము, మాకు అది తెలుస్తుంది, మాకు కుదురుద్ది, విల్ బి మాస్టర్స్ ఆఫ్ దట్ అన్నది ఈ చిన్న పిల్లలకి వాళ్ళ నరనరాన అది అర్థమవుతుంది. ఇది చాలా ఇన్వాల్యుబుల్ స్కిల్ కింద లెక్క. ఈ పర్సివిరెన్స్ లేకపోతే
మనం ప్రయత్నం చేసి మనకు కుదరలేదు కాబట్టి, మనం ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి, మనం అనుకున్నన్ని మార్కులు రాలేదు కాబట్టి, మనకంటే పక్క వాళ్ళకి ఏదో మార్కులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఏమవుతారు, ఈ తరఫీదు లేని వాళ్ళు వెంటనే మనలో ఏదో ప్రాబ్లం ఉందనే డెసిషన్కి వచ్చేస్తారు. అది ఆత్మన్యూనతా భావనకి మొదటి కారణం. ప్రయత్నం చేయాలని, ప్రతి ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చని, మీరు కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తే ఎవెన్చువల్గా సక్సీడ్ అవుతారని, అది అర్థం కావడానికి మనం ఈ పెద్దవాళ్ళను కూర్చోబెట్టి 10 నిమిషాలు ఏదో మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఆ ఫీల్ రాదు. వాళ్ళ బాడీలో సిస్టమ్, వాళ్ళ భౌతిక సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ మానసిక పరిస్థితి కానివ్వండి, దానికి తర్ఫీదు పొందదు. కాబట్టి చిన్నపిల్లల్ని మనం ఆటలాడుకోవడం ద్వారా, సంగీతం నేర్పడం ద్వారా, డ్యాన్స్ నేర్పడం ద్వారా, పాటలు పాడించడం ద్వారా, ఇంకోటి చేయటం ద్వారా, టీం వర్క్ చేయించడం ద్వారా ఈ పర్సివరెన్స్ని మనం నేర్పిస్తాం, పర్సిస్టెన్స్ని మనం నేర్పిస్తాం, గెలుపోవటంని అర్థం చేసుకోవటాన్ని నేర్పిస్తాం, తట్టుకోవటాన్ని నేర్పిస్తాం. గెలవటం అంటే నువ్వు ఒక్కటిదే కాదు, గెలుపంటే నీ ఒక్కళ్ళదే కాదు, గెలుపంటే అందరితో కలిసి చేస్తేనే నీకు గెలుపు వచ్చింది. కాబట్టి సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సివిల్ సప్లైస్ గోడాంలను సందర్శించిన ఏపీ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. జూన్ 12 నాటికి తెనాలి మండల పరిధిలో గృహ నిర్మాణాలు పూర్తి. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను జయప్రదం చేయాలి. ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.